హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటి నేతి బొబ్బట్లు. ఈ బెల్లం బొబ్బట్లు చాలా ఈజీగా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. చిటికెడంత సాల్ట్ని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసి కలిపేసేయండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చాలా సాఫ్ట్గా అంటే మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే వాటర్ ఒకేసారి కాకుండా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేయండి. చూడండి ఎంత మెత్తగా ఉందో చూస్తే అర్థమవుతుంది కదా, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఓసారి ఇలా పైన రుద్దేసి మూత పెట్టి 1 అరగంట రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనము పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కుక్కర్లోకి 1 కప్పు వరకు శనగపప్పును తీసుకొని 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేయండి. అదే కప్పుతోటి 1.5 కప్పు నీళ్లు పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి 4-5 విజిల్స్ తర్వాత పప్పును చెక్ చేయండి. ఇలా పప్పు మెత్తగా ఉడకకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 4-5 విజిల్స్ పెట్టామంటే ఈ స్టేజ్లో వస్తుంది. ఇప్పుడు స్టెయినర్లో వేసి 10 నిమిషాలు వదిలేస్తే పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. పప్పులోని వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతనే మనము ఈ పప్పును గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడకబెడితే పోలెలు పర్ఫెక్ట్గా రాదు, పూర్ణం అనేది బయటకు వస్తుంది. కాబట్టి పప్పును ఈ విధంగా పలుకుగా ఉడికించుకుంటేనే మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మీరు పప్పులోకి 1.5 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ పెట్టారంటే పప్పు ఇలా ఉడుకుతుంది కరెక్ట్గా. ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయిన ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 3 యాలకులు, 1 టీ స్పూన్ సోంపును వేసి వీలైనంత మెత్తటి పౌడర్లా ఇలా సన్నగా గ్రైండ్ చేయండి. ఎక్కడ కూడా శనగపప్పు బద్దలు కానీ పలుకులు కానీ ఉండకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ కానీ తిక్కుగా ఉన్న ప్యాన్ కానీ పెట్టేసుకొని ఏ కప్పుతోటి పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ స్వీట్ తినేవారు మరొక పావు కప్పు వేసుకోండి. దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని ఇలా బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు కలుపుతూ కరిగించండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత గ్రైండ్ చేసిన పప్పుని ఇందులో వేసి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఇలా స్మూత్గా ఉన్న స్పాచులాతో స్మాష్ చేసుకుంటూ కలుపుతూ 3-4 మినిట్స్ పాటు స్టవ్ పైన ఉడికించుకోవాలి. చూడండి 3-4 నిమిషాలలో ఇలా పప్పు అనేది మెత్తగా బెల్లంలో కలిసిపోయి మనకు పూర్ణం అనేది రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణం చల్లారే వరకు పక్కన పెట్టేయండి. పూర్ణం ఇలా ప్రిపేర్ చేసుకునే లోపు పిండి కూడా చాలా సాఫ్ట్గా నానిపోతుంది. ఇప్పుడు మూత తీసేసి మనకు కావలసినంత పిండిని చేతిలోకి తీసుకొని చిన్న పూరిలాగా ఇలా స్ప్రెడ్ చేయండి. తర్వాత పూర్ణం బాల్ను ఇందులో పెట్టి పూర్ణం బయటకు రాకుండా మంచిగా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. ముందుగానే పూర్ణం బాల్స్ను ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని 5-6 ఇలా సిద్ధంగా చేసుకున్నామంటే పూలలు ఈజీగా ఒకటి తర్వాత ఒకటి చేసుకోవచ్చు. అయితే మనం తీసుకునే పిండి పూర్ణం ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే పోలెలు పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న పూరిలాగా స్ప్రెడ్ చేసి పూర్ణాన్ని క్లోజ్ చేయాలి. ఎక్కడ కూడా పూర్ణం బయటకు రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పాలిథిన్ పేపర్ పైన నెయ్యిని రాసుకుంటూ చిన్న పోలేలాగా వత్తుకోండి. మనం చేసే పోలేలు మరీ సన్నగా ఉండదు, అలానే మరీ లావుగా ఉండకుండా మీడియంగా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెంకని పెట్టేసుకొని లేదా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ను కానీ నెయ్యిని కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న పోలేని దీనిపైన వేయండి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ నెయ్యిని అప్లై చేసుకుంటూ 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. అయితే మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోలేలను కాల్చుకోవాలి. పాలిథిన్ పేపర్ పైన చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అయితే పోలేలు ఎప్పుడైనా సన్నగా ఉంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం మందంగా ఉంటే రోజుల తరబడైనా ఈ పోలేలు ఇలాగే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో చేసే ఈ బెల్లం బొబ్బట్లు మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.